సనాతన ధర్మంలో చాంద్రమాసాల పేర్లు సాధారణంగా ఆ మాసంలోని పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి సమీపంలో ఉంటాడో దాని పేరునే ఏర్పడతాయి. ఆషాఢ నక్షత్రం పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢతో కూడిన పౌర్ణమి వచ్చే మాసమే ఆషాఢం. సంస్కృతంలో ఆషాఢ అనే పదానికి అజేయమైనది, అపరాజితమైనది అని అర్థం ఉంది. అందువల్ల ఈ మాసం పేరును విజయానికి, దృఢత్వానికి, ఆధ్యాత్మిక స్థైర్యానికి ప్రతీకగా భావిస్తారు. ఆషాఢం వేళ తలెత్తే కొన్ని సందేహాలకు సమాధానాలు ఇవిగో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి ఆషాఢం అంటే చెడ్డ మాసం అనే అభిప్రాయం ఉంది. కానీ అది సరైంది కాదు. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రం, వైశాఖం, జ్యేష్టం తర్వాత వచ్చే 4వ నెలే ఆషాఢం. ఈ ఏడాది ఆషాఢమాసం జూలై 15న ప్రారంభమై ఆగస్టు 12న చుక్కల అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాసంలో పూరీ జగన్నాథ రథయాత్ర, తొలి ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం, గురు పౌర్ణమి, తెలంగాణలో మహంకాళి జాతర వంటి ఎన్నో పుణ్యపర్వాలు వస్తాయి. కాబట్టి దీనిని అశుభమాసం అనడం సరికాదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీన చైత్రమో ధనుః పుష్యో మిథునాషాఢ కోపిచ కన్యా భాద్రపదో మాసాహు శూన్యమాసం ప్రకీర్తితా. సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు వచ్చే ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా పేర్కొన్నారు. అయితే ఇక్కడ శూన్యం అంటే అశుభం అని కాదు. వివాహం, గృహప్రవేశం, ఉపనయనం వంటి శుభకార్యాలు ఈ కాలంలో చేయరాదని శాస్త్రం చెబుతోంది. కానీ దైవారాధన, జపం, తపస్సు, వ్రతాలు, గురు పూజలకు మాత్రం ఈ మాసం అత్యంత శ్రేష్టమైనది. అంతేకాదు పూర్వకాలంలో ఇదే వర్షాల ప్రారంభం. రైతులందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండేవారు. వర్షాల కారణంగా ప్రయాణాలు, పెద్ద ఏర్పాట్లు కూడా కష్టంగా ఉండేవి. అందుకే శుభకార్యాలకు విరామం ఇచ్చారు. అంతే తప్ప ఆషాఢం చెడ్డమాసం అని కాదు. ఈ మాసంలో కొత్త జంట దూరంగా ఉండడానికి సామాజిక, ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. భారతదేశము వ్యవసాయ ఆధారితం. పూర్వకాలంలో ఆషాఢం, శ్రావణం వ్యవసాయానికి అత్యంత కీలకమైన కాలం. తొలి వర్షాలు పడగానే రైతులు వెంటనే పొలాల్లో పనులు ప్రారంభించాల్సి వచ్చేది. కొత్తగా పెళ్లైన వారు కుటుంబ పనుల కంటే భాగస్వామికే ఎక్కువ సమయం కేటాయించేవారు. దీనివల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా, కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రాకుండా ఆషాఢమాసంలో కొత్త వధువును కొంతకాలం పుట్టింటికి పంపే ఆచారం ఏర్పడింది. అలాగే ఆషాఢంలో గర్భధారణ జరిగితే ప్రసవం తీవ్రమైన వేసవి కాలంలో వచ్చే అవకాశం ఉండేది. అప్పట్లో వైద్య సౌకర్యాలు తక్కువగా ఉండడంతో తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ సంప్రదాయాన్ని పాటించేవారు. అందువల్ల ఈ ఆచారం మూఢనమ్మకం కాదు. వ్యవసాయము, కుటుంబ సామరస్యం, తల్లి బిడ్డల ఆరోగ్యం ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఒక సామాజిక సంప్రదాయం అని అర్థం చేసుకోవాలి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, ఆరోగ్య నియమం కూడా. ఆయుర్వేదంలో గోరింటాకును మదయంతిక అని పిలుస్తారు. దీనికి శరీరంలోని అధిక ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే పిత్త దోషాన్ని శాంతింపచేసే గుణం ఉంది. గాయాలు, పుండ్లు త్వరగా మానడానికి తోడ్పడుతుందని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇది వర్షాకాలం. చేతులు, కాళ్ళు తరచూ తడవడం, బురదలో పనిచేయడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వీటి నుంచి గోరింట కొంతవరకు రక్షణనిస్తుంది. చేతులకు, కాళ్లకు దీన్ని పెట్టుకోవడం సౌభాగ్యానికి ప్రతీకగా భావించడం మన వద్ద ఓ ఆచారంగా కొనసాగుతోంది. ఈ మాసంలో కొత్త వ్యాపారం ప్రారంభించకూడదు అని ధర్మశాస్త్రాల్లో నిషేధం లేదు. అయితే శూన్యమాసంలో మొదటిసారి ఉపయోగించే విలువైన వస్తువులు కొనడము, ముఖ్యమైన కొత్త పనుల్ని ప్రారంభించడాన్ని కొందరు వాయిదా వేస్తుంటారు. పూర్వం రైతులు తమ వద్దనున్న డబ్బంతా వ్యవసాయానికే వెచ్చించేవారు. విలాస వస్తువుల కొనుగోళ్లకు దూరంగా ఉండేవారు.
ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకని అవసరమైన కొనుగోళ్లు, సాధారణ పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే జూలై 15 నుంచి ఆగస్టు 14 వరకు గురుమౌఢ్యమి ఉన్నందున వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు వంటి ముఖ్య కార్యక్రమాలను మౌఢ్యమి ముగిసిన తర్వాత శుభముహూర్తాలలో నిర్వహించడం మంచిది. మాంసాహారం తినకూడదా అంటే ఇలా చెప్పడానికి కారణం ఆరోగ్యమే. ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో జీర్ణశక్తి తగ్గుతుంది. ఈ కాలంలో మాంసాహారం తింటే త్వరగా జీర్ణం కాదు. ఆషాఢంలో చాతుర్మాస్య వ్రతం స్వీకరిస్తూ ఉంటారు. ఈ సమయంలో సాత్వికాహారం తీసుకోవాలని, అవసరమైతే ఉపవాసాలు చేయాలని పెద్దలు సూచించారు. అధిక ఆషాఢ మాసము వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాథ ఆలయంలోని మూల విరాట్టుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్ని నవకళేబర ఉత్సవం అంటారు. ఇదండి ఆషాఢమాసం యొక్క ప్రత్యేకత.